మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా 69 టీవీ ప్రేక్షకులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఉద్యమం ముమ్మరం. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ కృష్ణయ్య దీక్షకు సంఘీభావం. చేవెళ్ల రహదారి అలైన్మెంట్లో అక్రమ మార్పులు. కాంగ్రెస్ నేత గడ్డం రంజిత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్ర ఆరోపణలు. రైతు పరామర్శ పేరుతో జగన్ రాజకీయ ప్రదర్శన. దేవినేని ఉమా కఠిన విమర్శ. మొంతా తుఫానులో రైతులకు కూటమి ప్రభుత్వం అండగా. విజయవాడ సబ్ జైలుకు మాజీ మంత్రి జోగి రమేష్ డిమాండ్. సబ్ జైలు వద్ద భారీగా చేరిన వైసీపీ నేతలు, కార్యకర్తలు. రైట్గా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం బీసీ సంక్షేమ సంఘం పోరాటాన్ని ముమ్మరం చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ కళాశాల వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ విద్యార్థులు చేపట్టిన దీక్షలో జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 70 ఏళ్లుగా దేశంలో ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు ఎక్కువగా అగ్రకులాలకు చెందిన వారే పదవులు అనుభవిస్తున్నారు. బీసీలకు తగిన హక్కులు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఏదైతే 42% రిజర్వేషన్ కల్పించాలని పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉన్నదో అటువంటి ఉద్యమానికి మద్దతుగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి దీక్షా కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సామాజిక ఉద్యమం తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలిసే స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం ఏ విధంగా అయితే సత్యం. నేను నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ని, అలాగే బీసీ జేఏసీ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నాను. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా దాదాపుగా 37 విద్యార్థి సంఘాలతో ఏర్పాటైన బీసీ స్టూడెంట్ జేఏసీ చైర్మన్ సైదుల్ గారు, అలాగే మధు గారు, వంశీ, అశోక్, ఇతర మిత్రులు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ విద్యార్థుల దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీక్షకు ఇప్పటివరకు ఆర్ కృష్ణ గారు, నారగోని గారు, కంజాపతి సంస్థ చైర్మన్ అనిల్ గారు, ఇతర సామాజికవేత్తలు, ఉద్యమ సంస్థ నాయకులందరూ కూడా విచ్చేయడం జరిగింది. మిత్రులారా, 42% రిజర్వేషన్ల ధ్యేయనే సాధించడమే ధ్యేయంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు దీక్ష కార్యక్రమంతో ఆరంభించడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు కూడా తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలలో ఉన్న విద్యార్థులు, విద్యా సంస్థలను, విద్యార్థుల ఉద్యమ సంస్థలందరినీ కూడా భాగం చేస్తూ కార్యాచరణ రూపొందించడం జరిగింది. మనం తెలంగాణలో
దాదాపుగా తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. మరి అలాంటి పోరాటాల గడ్డలో బీసీ ఉద్యమము గడిచిన సంవత్సరం క్రితం నుంచి తెలంగాణ కులగణన నుంచి మొదలైంది. మీరు చూస్తే ఆధిపత్య కులాలు తెలంగాణ కులగణన నుంచి వాళ్ళ కుట్రలు తెరలేపిరు. బీసీల సంఖ్య తగ్గించడం, ఓసీల సంఖ్యలు పెంచడం, రకరకాల కుట్రలతోటి ఈరోజు 42% రిజర్వేషన్లు తూతూ మంత్రంగా కంప్లీట్ చేసి చేసామన్నట్టుగా కోర్టుల దగ్గరికి పోయేసరికి అవి కొట్టుడు పోయే విధంగా జరిగి మళ్ళీ మనం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇప్పుడున్న ఇలాంటి పరిస్థితుల్లో మన ముందు ఒక రాజ్యాంగ సవరణ 9వ షెడ్యూల్లో పెట్టడం ద్వారా మాత్రమే మనకు 42% విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్లు సాధించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి విద్యార్థులైతేనేమి, బీసీ సంఘాలు అయితేనేమి సమిష్టిగా బీసీ జేఏసీ కింద గౌరవ ఆర్ కృష్ణన్న బీసీ చైర్మన్గా ఆయన కార్యాచరణ రూపొందించి మనందరినీ ముందు నడిపిస్తున్న తరుణం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు కూడా ముందుకొచ్చి ఈ ఉద్యమంలో పాల్గొని మనం కలలుగన్న భౌగోళిక తెలంగాణ అయితే సాధ్యమైంది, కానీ మన అందరికి కావాల్సిన సామాజిక తెలంగాణ అనేది ఎంతో దూరంలోనే లేదు. ఆధిపత్య కులాలు మనం సర్పంచ్లం అయితే, జడ్పీటీసీలం అయితే, ఎంపీటీసీలం అయితే ఓర్వలేక ఏం చేస్తారో అన్న విషయాన్ని మనకు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించి మనం ఎంతో మన వాటా సాధించాలంటే ఇంకెన్ని అడ్డంకులు వస్తాయో మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం చట్టసభల్లో రిజర్వేషన్ 42% రిజర్వేషన్లే కాదు, చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఇట్లాగే ముందుకు తీసుకెళ్లాలని, ప్రపంచవ్యాప్తంగా ఏ ఉద్యమాలకైనా విద్యార్థులు ముందుంటేనే ఆ ఉద్యమం బ్రహ్మాండంగా ఫలితాలను ఇచ్చింది. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులంతా కదిలి రావాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఈ స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం రాజ్యాంగము స్వయాన రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తారు. అందుకే బీసీ రిజర్వేషన్లు కూడా నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఇక రెండో అంశం, దీని ఆధారంగా అసెంబ్లీలో బిల్లు పెట్టారు, చట్టబద్ధత కల్పించారు. దాని ఆధారంగా మూడవది, న్యాయపరమైన అవరోధాలు లేకుండా జనాభా లెక్కలు తీశారు, డెడికేటెడ్ కమిషన్ నియమించారు. ఇంకోటి, సుప్రీంకోర్టు కండిషన్ 50% సీలింగ్, 50% సీలింగ్. దీని మీద ప్రజలు, వ్యవస్థ అంతా కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. 50% సీలింగ్ అనేది తప్పు. ఎందుకు 50% సీలింగ్? రాజ్యాంగం ఉందా, ఎక్కడన్నా ఉందా? ఏదో గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు రూలింగ్ జడ్జిమెంట్లో ఒక అబ్జర్వేషన్ ఇస్తే దాన్ని ఒక ప్రతిపాదిక తీసుకొని ప్రతిసారి బీసీలకు అన్యాయం చేస్తారు. అయితే అది విద్యా ఉద్యోగాలకే 50%, రాజకీయ రిజర్వేషన్లకు లేదు. రెండవది, సుప్రీంకోర్టు కూడా అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు పెట్టినప్పుడు 50% సీలింగ్ అవుట్డేటెడ్, ప్రస్తుత పరిస్థితుల్లో తీసేస్తాము. అగ్రకులాలకైతే 50% సీలింగ్ ఇస్తావు, బీసీలకు చేయడానికి మీకు అభ్యంతరం ఏంటిదని చెప్పిన ప్రశ్న. అదేవిధంగా ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని అదే సుప్రీంకోర్టు చెప్పారు. 57% జనాభా ఉంటే 42% ఇచ్చారు. ఇంకా ఏంటిది అభ్యంతరం అని చెప్పి మేము అడుగుతున్నాం. 76 ఏళ్లు అగ్రకులాల సర్పంచులైన, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అందరూ మేము చిన్న సర్పంచుల రిజర్వేషన్లు పెడితే ఈ రెడ్డి జాగృతి వాళ్ళు చేసేసి ఆపేశారు. దీంతో రాష్ట్రంలోని బీసీలందరూ బతుకుమంటున్నారు. మీకు ఏం కావాలని అగ్రకులాలకు మీరు అడగండి, మీ నాన్న బీదోళ్ళకి ఏం కావాలని అడగండి. మా బాంధ బీదరికం నిర్మూలించడానికి, మా ఆత్మ గౌరవం పెంచుకోవడానికి, మా యొక్క కులాల పరిస్థితిని పెంచుకోవడానికి మాకు రిజర్వేషన్ అడిగితే మీకు అడ్డు తగిలే అర్హత ఎవరిచ్చిందని బీసీలంతా కూడా ఈరోజు ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధపడ్డారు. ఈ ఆత్మగౌరవ పోరాటం ఇంతటితో ఆగదు, బగ్గుమంటుంది. ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం ప్రారంభమైన ఈ రిజర్వేషన్ల ఉద్యమము చట్టసభల్లో 50% రిజర్వేషన్లు సాధించే వరకు కొనసాగుతుంది. ఇది ఎవరో బీసీలకు ఇచ్చే నిత్యం కాదు, రాజ్యాంగబద్ధమైన హక్కు. బీసీ ప్రజలందరూ కూడా గమనించాలి. మనం నోరు లేదని, ఐకమత్యం లేదని, ఈ కులాలు ఏం చేయని, బాధితులాక బతుకుతారని, అడుగు తినే బతుకులు వీళ్ళని చెప్పి బీసీల పట్ల ఈ సమాజంలో అగ్ర కులాలు చులకన భావించుకుంటున్నారు. అందుకే బీసీల అవకాశం వచ్చింది. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ బీసీలు తిరగబడ్డారు. మీరు చూడండి, ఉత్తరప్రదేశ్లో రిజర్వేషన్లు కొట్టేస్తే అడిగే దిక్కు లేదు, చిన్న దండం కూడా చేయలేదు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, బెంగళూరు, కర్ణాటకలో కూడా రిజర్వేషన్లు కొట్టేస్తే, స్టే ఇస్తే కాదు, కొట్టేస్తే సుప్రీంకోర్టు కొట్టేస్తే, హైకోర్టు కొట్టేస్తే అడిగే దిక్కు లేదు, ప్రశ్నించలేదు, చిన్న ప్రస్థానం లేదు, ఒక చిన్న దండ. కానీ తెలంగాణ పౌరుషాల గట్ట. ఇక్కడ కోర్టులో స్టే ఇస్తేనే
బీసీ ప్రజలందరూ తిరగబడ్డారు. ఇది ఎంత పౌరుషాల కదా. దేశ ప్రజలందరూ తెలంగాణ బీసీల వైపు చూస్తున్నారు. ఏమన్నా చేస్తే ఈ తెలంగాణ ప్రజలు చేస్తే మా అందరికి వస్తారు. దేశంలో రాజ్యాంగపరమైన హక్కులు కల్పిస్తారు. కూర్చో నారాయణఖేడ్ మండల్ జగన్నాథ్పూర్ గ్రామానికి చెందిన 5గురు కర్ణాటకలోని గానుగాపూర్ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా బీదర్ ఉమ్నాబాద్ టోల్గేట్ వద్ద వీరు ప్రయాణిస్తున్న షిఫ్ట్ కారును బొలెరో ఢీ కొట్టడంతో 3 అక్కడికక్కడే మృతి చెందారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ కమిటీ సమీక్ష సమావేశం బుధవారం విశాఖలో జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. సమావేశానికి డివిజన్ పరిధిలోని పార్లమెంట్ సభ్యులు, రైల్వే ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో ఇటీవల చేపట్టిన రైల్వే అభివృద్ధి పనుల పురోగతి, పార్లమెంట్ సభ్యులు గతంలో సూచించిన సమస్యలు, వాటి ప్రస్తుత స్థితి వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. రైల్వే అభివృద్ధి పనులు ప్రజలకు తక్షణ ఫలితాలు అందేలా ఉండాలని మంత్రి హితవు పలికారు. So I want to mention it to you that whatever this agenda points that we are discussing here, on top of the points that have been mentioned to you, have to be taken very, very seriously. One thing I was not truly happy with is not being mentioning the timelines and also by when it will be completed and the detailed approach that is required when we are doing some projects. These Amrit Bharat stations are the next big thing in railways here today. We have taken up almost 500 stations across the country, and whenever I have an interaction with the Honorable RM also, he quite proudly talks about these Amrit Bharat stations, and we discuss about how our terminals, airport terminals are growing, and we discusses about how the railway stations are developing, and we do a lot of exchange on these things. And he very proudly mentions that the next big thing where we can showcase it to the entire world how railways is growing is the Amrit Bharat stations. But the speed of the railway team that is there here, members of parliament have taken time and they have come to this with a certain hope. Because otherwise they are all available. We speak to the DRM, we speak to the GM whenever necessary, and you also respond at different levels also. But the reason everyone పట్టణంలో రోడ్ల పరిస్థితి దారుణంగా మారిందని నిరసన తాండూర్ డెవలప్మెంట్ ఫోరం పిలుపునిచ్చిన తాండూర్ బంద్ కొనసాగుతోంది. పట్టణంలోని ప్రధాన కేంద్రాలు, వ్యాపార ప్రాంతాలు బంద్ ప్రభావంతో నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి. ఫోరం నాయకులు మాట్లాడుతూ పట్టణంలో గుంతలలో నిండిన రోడ్లు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని, వర్షాల కారణంగా పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేవెళ్ల నియోజకవర్గంలో రహదారి అలైన్మెంట్ మార్పు అంశంపై రాజకీయ వాదోపవాదాలు ముదురుతున్నాయి. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుడు గడ్డం రంజిత్ రెడ్డి తనకు అనుబంధమైన కంపెనీలకు లాభం చేకూరేలా చేవెళ్ల రహదారి అలైన్మెంట్ మార్చారని ఆరోపించారు. ఈ మార్పుతో ప్రజలకు అసౌకర్యం కలిగిందని, రహదారి నిర్మాణం ప్రజల అవసరాల కంటే వ్యక్తిగత ప్రయోజనాల దిశగా మళ్లింపబడిందని ఆయన విమర్శించారు. కొన్ని జాగాలు ఎట్లున్నాయి చూడండి, వంకర తింకర. ఇక్కడి నుంచి ఇక్కడ చక్కగా చేస్తే ఈ రియల్ ఎస్టేట్లకు లాభం ఉండదు. ఇక్కడి నుంచి ఇక్కడ చక్కగా చేస్తే ఆ రియల్ ఎస్టేట్లు ఎవరు? రోహిణి మినరల్స్ అంట, రాజేశ్వరి హ్యాచెస్ అంట, ఇంకెవరో. మాజీ మంత్రి జోగి రమేష్ మరియు ఆయన సోదరుడు జోగి రాముకు కోర్టు రిమాండ్ విధించింది. తెల్లవారుజామున ఇద్దరిని విజయవాడ సబ్ జైలుకు అధికారులు తరలించారు. ఈ సందర్భంగా సబ్ జైలు వద్ద భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. జైలు పరిసరాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ నేతలు మాట్లాడుతూ జోగి రమేష్ అరెస్టు కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగమే అని తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా అణచివేతకు గురి చేస్తున్నారని, దీనిపై పార్టీగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. పార్టీ శ్రేణులు జోగి రమేష్ కు మద్దతుగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడు ఈరోజు కేసులో
నేను ఇంతగా ఆశపడి వెళ్తున్నా సరే చంద్రబాబు నాయుడు కరుణించలేదు. చంద్రబాబు నాయుడుకి కుటుంబం ఉంది. చంద్రబాబు నాయుడు ఈరోజు చేసే దుర్మార్గమైన తీరుని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ముక్త కంఠంతో ఖండించండి. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా మీడియా చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని ఒకసారి అందరూ కూడా గోడవతలే ఉంటాం. నేను ఇదో మాకండి ఇక్కడ ఉన్నాడు. మనం మీరుంటే ఎన్ని అది బాగా చిన్న వారంటీలు తీసుకున్నారండి. పక్కన సార్ చేస్తున్నా, ధైర్యంగా ఉండండి. విన్నమ్మా జాగ్రత్త, రెస్ట్ తీసుకోండి. రైతు పరామర్శ కార్యక్రమం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్ రెడ్డి రాజకీయ ప్రదర్శన చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రంగా విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి కాకుండా డీజేలు పెట్టి పార్టీ జెండాలతో ఊరేగింపడానికే జగన్ వచ్చారని ఆయన అన్నారు. రైతులు కష్టాల్లో ఉన్న సమయంలో జగన్ నేషనల్ హైవేపై టెంట్లు వేసుకుని రెడ్ కార్పెట్ పై ఫోటోషూట్లు చేశాడని ఉమా మండిపడ్డారు. నువ్వే చెప్పుకోవటం, నీ 5 ఏళ్ల పరిపాలనలో మీరు ఏడిసింది 1,43,000 మంది కౌలు రైతులకి మీరు చేశారు ఆ రోజుల్లో. ఇవాళ కూటమి ప్రభుత్వం 9,13,000 కౌలు రైతుల కార్డులు కానీ ఇవన్నీ కూడా ఇస్తే నువ్వు కౌలు రైతుల గురించి మాట్లాడుతున్నావు, పెద్ద ఉద్ధరించారని మాట్లాడుతున్నావు. తెలుసుకో, వాస్తవాలు తెలుసుకో. అట్లాగే దగ్గర మరి మొత్తం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కష్టం వస్తే నువ్వు ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్లని అబద్ధాలు ఆడావు. 5 ఏళ్ల 3,000 కోట్లు, 15,000 కోట్లు గుండెమే చేసుకొని చెప్పు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ 15,000 కోట్లలో ధరల స్థిరీకరణ నిధి కింద నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు? చెప్పే దమ్ము ధైర్యం ఉందా నీకు? ఇవాళ మేము నువ్వు 10 లక్షల కోట్లు అప్పు చెప్పి వెళ్ళినా 800 కోట్లు ఖర్చు పెట్టి దగ్గర మరి రైతులను ఆదుకున్నాం. అట్లాగే దగ్గర అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 6,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని కూడా ఏర్పాటు చేశాం. ఈ వాస్తవాలు ఇలా ఉంటే ఇందాక అవినాష్ రెడ్డి ఏదో పేలుతా ఉన్నాడు ఉల్లి రైతుల గురించి. దగ్గర 104,57 లక్షల ఉల్లి రైతులకి లబ్ధి వచ్చే విధంగా దగ్గర హెక్టార్కి 50,000 ఇస్తే నువ్వేందేం మాట్లాడతావు? మీ పరిపాలనలో 129 మంది రైతులు దగ్గర 970 మెట్రిక్ టన్నులు 2020 సంవత్సరంలో కేవలం మీరు కొంది 75 లక్షల రూపాయలు. ఇవాళ మీరెక్కడ, మేమెక్కడ? ఇవాళ హెక్టార్కి ఉల్లి రైతులకి 50,000 చొప్పున 104,57 లక్షలు. హెలికాప్టర్లో తిరిగి ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు. దగ్గర 5 ఏళ్ల 9 విపత్తుల్లో 20,000 కోట్ల పైగా నష్టం రైతాంగానికి వస్తే దగ్గర నువ్వు ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ 1,612 కోట్లు. చాలా పెద్ద కబుర్లు చెబుతున్నావు. ఇందాక రైతు భరోసా కేంద్రాలు అంటున్నావు, ఈ క్రాప్ అంటున్నావు, పంటల బీమా అంటున్నావు, ఇన్సూరెన్స్ అన్నావు, అది అంటున్నావు, ఇది అంటున్నావు. నువ్వు కట్టిన డబ్బులు 1,612 కోట్లు. రికార్డ్స్
వాస్తవాలు ప్రభుత్వం యొక్క రికార్డ్స్తో మాట్లాడుతున్నాం. మొన్నటిదాకా అబద్ధాలు చెప్పావు, ఎందుకంటే రికార్డులు నీ దగ్గర ఉన్నాయి. సమాచారం కూడా ఇచ్చేవాడి కాదు. ఇవాళ వాస్తవాలు బయటకు వచ్చాయి. 1000 కోట్ల నష్టం జరిగితే 5 ఏళ్లలో 9 విపత్తుల్లో నువ్వు ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ 1612 కోట్లు నువ్వు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. అట్లాగే 14-19 మేము దగ్గర 3700 కోట్లు ఇచ్చాం తెలుగుదేశం ప్రభుత్వంలో. నువ్వు ఇవాళ ఆ ప్రభుత్వాన్ని తిట్టి నువ్వేదో ఉద్ధరిస్తానని చెప్పి ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి 1600 కోట్లకి 1612 కోట్లకు పరిమితమై 11 సీట్లు వచ్చినా కూడా బుద్ధి రాల. వైసీపీ నాయకులు ఆర్బీకే సెంటర్లో కూర్చొని వాళ్ళకు సంబంధించిన వైసీపీ నాయకులు కార్యకర్తల పొలాలకి ఆ వచ్చిన డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేశారు. దానివల్లే కదా 11 సీట్లు వచ్చినాయి. దానివల్లే కదా కూటమి ప్రభుత్వం 124 సీట్లు వచ్చినాయి. ఇవాళ మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన అవినీతి, మీ దోపిడీకి ప్రజలు బుద్ధి చెప్తే బురదంటకుండా ఇవాళ చేలోకి వచ్చి కబుర్లు చెప్తావా? కాలికి బురదంటిందయ్యా. ఆ రోజేమో నేషనల్ హైవే మీద షామ్యానాలు వేసుకొని మాట్లాడావు. ఈరోజేమో వారం రోజుల తర్వాత వచ్చి మాకు వార్నింగ్లు ఇస్తున్నావా? మాకు హెచ్చరికలు జారీ చేస్తున్నావా? నువ్వు ఉద్యమం చేయటం ఏంటి? ప్రాథమిక సర్వే చాలా క్లియర్గా ఇమ్మీడియట్గా ఏదైతే రైతుల్ని దెబ్బతీసింది మొంద ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించి ఏదైతే పంట చేతికి వచ్చే సమయంలోనే వరద ముంచింది, ఎకరాల్లో వరి కావచ్చు, ఇతర పంటలు కావచ్చు, పత్తి కావచ్చు, బొప్పాయి కావచ్చు, అరటి కావచ్చు, అన్నీ కూడా దెబ్బతిన్నాయని పంటల కింద, అదేవిధంగా ఏదైతే ఆక్వాకల్చర్ కింద దగ్గర 2000 కోట్ల పైగా నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలతో చాలా స్పష్టంగా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఈ విధంగా రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఇమ్మీడియట్గా ఈ వాస్తవాలన్నీ పంపించి ప్రాథమికంగా ఇవన్నీ తెలియజేస్తే మేమేం చేసామని మాట్లాడుతున్నావా? బుద్ధి జ్ఞానం ఉందా? నోటికి అదుపు లేకుండా ఏది నోటికి వస్తే అది నీ సాక్షి పత్రికలో, నీ ఛానల్లో, నీ డబ్బా ఛానల్లో పొద్దున్న లేస్తే అబద్ధాలు, అసత్యాలు, పనికి మాలను పెట్టి నువ్వు ఈ జరిగిన నష్టాల గురించి మాట్లాడుతున్నావా? ఈ వాస్తవాల గురించి మాట్లాడుతున్నావా? ఈ వాస్తవాలు నువ్వు చెప్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? ప్రజలకు గుర్తులేవు అనుకున్నావా? ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోయారు అనుకున్నావా? అరే తుఫాన్ ప్రభావం వల్ల సన్నద్ధత, ప్రజల్ని అందరినీ సన్నద్ధత చేసి వారం రోజుల ముందుగా అన్ని డిపార్ట్మెంట్లని అలర్ట్ చేసి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తగ్గించి పిల్లల గురించి, స్కూల్స్ గురించి, ట్రాఫిక్ గురించి, పడిన చెట్లు గురించి ఎక్కడికక్కడ అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని ఇవాళ దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా పనిచేస్తూ ఉంటే వారం లేక ఏడవలేక మొన్న వచ్చి బెంగళూరు వెళ్ళిపోయాం. గడ్డి పెట్టారు జనం, వచ్చాడు పోయాడు. జగన్మోహన్ రెడ్డి విమానం ఎక్కాడు, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో దిగాడు, జగన్మోహన్ రెడ్డి విమానం ఎక్కాడు బెంగళూరుకి. తుఫాన్ వచ్చింది, జగన్ వచ్చాడు, బెంగళూరు వెళ్ళిపోయాడు. మళ్ళీ వాడు వచ్చి తగుదనమ్మా అని నీ పార్టీ జెండాలు పెట్టుకొని, డీజేలు పెట్టుకొని వేరే రోడ్ల మీద, నేషనల్ హైవే మీద వేరంగాలు వేస్తా నువ్వు రైతులను తెరిచి మాట్లాడతావా? ఉచిత పంటల బీమా ఊసే లేదు జగన్మోహన్ రెడ్డి. ఈ వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా దాచేసి నువ్వు ఇవన్నీ కూడా కప్పెట్టి ఏదో అబద్ధం చెప్పి అబద్ధాలు, అసత్యాలు చెప్పి మరి కాలం వెళ్ళబుచ్చాలని చూస్తున్నావు. మామిడి రైతు కష్టం వస్తే 260 కోట్లు, కిలోకి 4 రూపాయలు. టమాటా రైతు కష్టం వస్తే 3,25,00,000తో 2,800 మెట్రిక్ టన్నులు. ఇవన్నీ కూడా రైతులకి ఉపశమనం కలిగిస్తే నువ్వు ఇవాళ నోటికి వచ్చినట్టు ఏ పంటకి కష్టం వచ్చినా కూడా 8 కోట్లతో 1,781 మెట్రిక్ టన్నులు మరి సేకరించడం జరిగింది.
అట్లాగే దగ్గర టమాటా కూడా 14 నెలల్లో 4,672 మెట్రిక్ టన్నులు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసింది ఏముందని నేను అడుగుతా ఉన్నాను. కేవలం 14 నెలల్లో కూటమి ప్రభుత్వం. అమెరికాలోని కెంటకీ రాష్ట్రం లూయిస్విల్లో మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఒక కార్గో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలటంతో భారీ ప్రమాదం సంభవించింది. విమాన ప్రమాదం తర్వాత అది పేలిపోవడంతో భారీ మంటలు, పొగలు ఆకాశాన్నంటాయి. Bro, get the fuck away from here, like turn around. Bro, no, hold on. I think it's gonna crash, bro. Holy shit. Holy shit. Holy shit. Damn, they're dead. They are dead, bro. ¡Oh my God! Ay, pinga. ¡Corre para atrás, papi! ¿Viste? Te lo estoy diciendo, Dios mío. Ay, pinga. ¡Ay, Dios mío! Pero బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఉద్యమం ముమ్మరం. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ కృష్ణయ్య దీక్షకు సంఘీభావం. చేవెళ్ల రహదారి అలైన్మెంట్లో అక్రమ మార్పులు. కాంగ్రెస్ నేత గడ్డం రంజిత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్ర ఆరోపణలు. రైతు పరామర్శ పేరుతో జగన్ రాజకీయ ప్రదర్శన. దేవినేని ఉమా కఠిన విమర్శ. మొంతా తుఫానులో రైతులకు కూటమి ప్రభుత్వం అండగా. విజయవాడ సబ్ జైలుకు మాజీ మంత్రి జోగి రమేష్ డిమాండ్. సబ్ జైలు వద్ద భారీగా చేరిన వైసీపీ నేతలు, కార్యకర్తలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.